తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 14 నెలలు పూర్తయిపోయింది. ఈ 14 నెలల్లో దాదాపు 1,86,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టి అప్పులు తీసుకురావడం జరిగింది. ఈ మొదటి సంవత్సరంలో ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో దాని అంతా కలిపి దాదాపు 84,000 కోట్ల రూపాయలు ప్రజలందరికీ బాకీ పడడం జరిగింది. మొత్తం అంతా కూడా ఎలక్షన్స్లో అబద్ధాలు చెప్పి మోసాలు చేసి మళ్ళీ హామీలు ఇచ్చి బాండ్లు ఇచ్చి ఇంటింటికి నమ్మించేదానికి వాళ్ళంతా కూడా పెద్ద ప్రయత్నం. ఏమంటే మేమంతా క్యాలిక్యులేట్ చేసుకున్నాం, బడ్జెట్ సహకరిస్తుంది, ఏమి ఇబ్బంది ఏం లేదు అంటే సంపద సృష్టించేస్తాం, మేము చెప్పినట్టుగా ఇచ్చే కార్యక్రమం చేస్తాం, ఒకవేళ ఇవ్వకపోతే చొక్కా పట్టుకొని నిలదీయండి అని చెప్పేసి ప్రజాగలంలో నారా లోకేష్ చెప్పడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. బీజేపీ వాళ్ళు పాల్గొనలేదనుకోండి ఆ కూటమిలో ఉన్న పార్టీ దీనికి సంబంధించి మిగతా ముగ్గురు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి ఇంత దారుణంగా ప్రజలు మోసపోయినారు అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఈరోజు అందరూ చింతించే కార్యక్రమం జరుగుతుందన్నమాట. ఊరికే పాలిచ్చే ఆవును పోగొట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని తన్నే గాడిదను దున్నపోతున్న తెచ్చుకున్నాము అని చెప్పేసి ప్రజలందరూ బాధపడుతున్నారు. ఈరోజు గడప గడపకు చేయడం జరుగుతోంది బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని. సో ప్రజలు చెప్తున్నారు మోసం గ్యారెంటీ కాదు సార్, మాకు నిజంగా కూడా అన్ని రకాలుగా అబద్ధాలు గ్యారెంటీ, కరువు గ్యారెంటీ, మోసం గ్యారెంటీ, అన్నీ గ్యారెంటీ చెప్తున్నారు, ప్రజలే చెప్తున్నారు. ఆ రకంగా నిజంగా మోసపోయినామని చెప్పేసి సో చాలా దారుణం. నిన్న అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు ఆడబిడ్డ నిధి అనేది అది అమలు చేస్తే ఈ రాష్ట్రాన్ని అమ్మేయాల్సిందే అని చెప్పి. ఈ రాష్ట్రాన్ని ఎప్పుడో అమ్మేస్తున్నారు. ఎందుకంటే 13-14 నెలల కాలంలోనే 1,86,000 కోట్ల అప్పు ఒక్క సంక్షేమ కార్యక్రమానికి ఇచ్చిన పరిస్థితి లేదు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో భాగంగా ఏమన్నా ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు. అంత మోసం, అన్ని లంచాల కోసం, అవినీతి కోసం అంతా కూడా ఖర్చు పెట్టే లంచాలు, కమిషన్లు, దానికి ఖర్చు పెడతానారేమో కానీ నిజంగానే శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. దీనిపైన ఎంత అప్పు చేసినారు, ఏ దానికి ఖర్చు పెట్టినారు, సకాలంలో ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తున్నారంటే అది లేదు. దాదాపు ఉద్యోగస్తులకు అరియర్స్ దాదాపు 34,000 కోట్ల రూపాయలు ఈరోజు అరియర్స్ ఉన్నాయి. వాళ్ళకు ఏమి ఇచ్చిన పరిస్థితి లేదు. ఈ 84,000 కోట్ల రూపాయలు బాకీ పడ్డవే కాకుండా ఉద్యోగస్తులకు 34,000 కోట్ల రూపాయలు బాకీ వాళ్ళకు. ఈ రకంగా చాలా దారుణం చేస్తున్న పరిస్థితి అన్నమాట. సో ఈ అచ్చెన్నాయుడు ద్వారా లీక్ ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఇంకా ప్రజలే ఆలోచించుకోండి అని చెప్పేసి ఇది ప్రజలందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, అచ్చెన్నాయుడికి తెలుసు, అందరికీ కూడా తెలుసు ఇవన్నీ అమలు చేసేది కావని. కానీ అమాయకంగా ప్రజలు నమ్మి మోసపోయి ఓట్లేసిన పరిస్థితి అన్నమాట.
చాలా దారుణం. ఎందుకంటే 13 నెలల కాలంలో దాదాపు 19,500 రూపాయలు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంది. ఈ ఆడబిడ్డ అనేది కిందనే మహిళలకు 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ 59 ఏళ్ళు వరకు వాళ్ళకి ఇచ్చేదన్నమాట. 19,500 రూపాయలు ప్రతి ఒక్కరికి బాకీ పడిపోయినారు. అది మొదటి సంవత్సరం ఇచ్చిందంటే దాదాపు 34,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఉండాలి. మహిళలకు ఎగరగొట్టడం జరిగింది. మొన్న తల్లికి వందనమని అరాకొరాగా ఇవ్వడం జరిగింది. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తే దానికి అరాకొరా ఇచ్చే పరిస్థితి. ఎలక్షన్లలో గొప్పగా చెప్పడం జరిగింది. కటింగులు లేవు, ఆంక్షలు లేవు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి ఈరోజు పేపర్లో చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సింది వస్తుంది 8,850 రూపాయలు మేము ఇస్తున్నాం అని చెప్పేసి ఒకరికి వేయడం జరిగిందంట. ఆ లెటర్లో ఇవ్వడం జరిగింది. ఆ రకంగా మిగతాది బ్యాలెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అని చెప్పేసి. ఇంకో కొంతమందికి 4,000 పడింది, ఇంకొకటి కొంతమందికి 6,000 పడింది. ఇంత అన్న అంత అనేది ఏం లేదు. ఎంతమందికి వేసినారు, అసలు ఎంతెంత వేసినారు, ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. తల్లికి వందనం అయిపోయింది, ఇచ్చేసినామని చెప్తున్నారు. నిరుద్యోగ భృతి అని చెప్తే నిరుద్యోగ భృతికి సంబంధించి అదంతా కూడా 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తాం, ఒకవేళ ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి గొప్పలు చెప్పడం జరిగింది. ఈరోజు ఇచ్చేసిన ఏమంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు అప్పచెప్పినారట ఈ స్కీమ్ను. అంటే నమ్మి ఓట్లేసిన దానికి తప్పకుండా మంచి శాస్తి జరిగిన పరిస్థితి ఇది అన్నమాట. చాలా దారుణం. ఈ రకంగా చెప్పింది 143 హామీలు. ఆ 143 హామీల కథ దేవుడు ఎరుగు. సూపర్ 6 అని గొప్పగా చెప్పి సూపర్ 6, సూపర్ 7 అని చెప్పి సూపర్ 7 ఆ రకంగా చేస్తేవి. సూపర్ 7 అనేది అది. ఇంకా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలందరికీ 50 ఏళ్ళకే పెన్షన్ అని చెప్తేవి. ఇంతవరకు ఏమి దాని గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు. కొత్త పెన్షన్ ఇచ్చిన పరిస్థితి లేదు. కొత్త పెన్షన్ ఒక్కటి లేదు ఇంతవరకు. అంతెందుకు రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డు ఇచ్చింది లేదు, కొత్త ఇల్లు ఇచ్చిన పరిస్థితి లేదు. 2.5 లక్షల ఇల్లు ప్రారంభోత్సవాలు అని చెప్పేసి పెద్ద ఉత్సవాలు జరుపుతారంట. ఏంది జగన్మోహన్ రెడ్డి కట్టినవన్నీ అవన్నీ. నువ్వు కొత్త ఇల్లు ఒకటి కూడా ఇలే. అంతకుముందు ఇచ్చినవన్నీ దాదాపు 80%, 90% కంప్లీట్ అయిపోయినాయి అవన్నీ కూడా. సో దానికి ఉత్సవాలు మేమే కట్టామని చెప్పుకోవడం చాలా దారుణం. తర్వాత ఆర్టీసీ బస్ అనేది, ఉచిత ఆర్టీసీ బస్ అనేది దాన్ని ఊసేలేదు. అది డేట్లు చెప్తా ఉన్నారన్నమాట. ఈ నెల, ఆ నెల, ఈ మంత్, ఆ మంత్ అని చెప్పేసేసి చాలా దారుణం. ఇకపోతే అన్నదాత సుఖీభవ అనేది అస్సలు లేదు. దాని గురించి ఊసేలేదు. అది జూన్ 1వ తారీఖు అండి. జూన్ 1వ తారీఖు బాయ్. మళ్ళీ ఇప్పుడు కూడా జూలై కూడా పోయే పరిస్థితి ఉంది. ఇంతవరకు ఇచ్చిన పరిస్థితి లేదు. మొదటి సంవత్సరం ఎగరగొట్టేసినారు. మొదటి సంవత్సరం ఖరీఫ్ పోయింది, రబీ పోయింది. ఈ 2వ సంవత్సరం మళ్ళీ ఖరీఫ్ కూడా దాదాపు 60 రోజులు అయిపోయింది ఖరీఫ్ అయిపోయి. సో ఇంతవరకు ఇచ్చిన పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరికి కూడా 20,000 రూపాయలు, అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 రూపాయలు కాకుండా మేము ఇస్తాము అని చెప్పేసేసి గొప్పలు చెప్పి మోసం చేసి ఇంతవరకు 1 రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు వాళ్ళకు. ఇంతవరకు పంట నష్టం ఇచ్చిన పరిస్థితి లేదు.
అసలు మద్దతు ధర ఇచ్చిన పరిస్థితి లేదు. ఈరోజు చూస్తే వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, అరటి, ఉల్లి, చీని, కోకో, పొగాకు, మామిడికైతే మొన్న ఊరికే మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిందని అనౌన్స్ చేసినారు తప్ప ఇంతవరకు ఇచ్చిన పరిస్థితి అంతకన్నా లేదు. 0 వడ్డీ అంతకన్నా ముందు లేదు. ఎరువులు సకాలంలో ఇచ్చిన పరిస్థితి లేదు. రైతు భరోసా కేంద్రం తెరిచే పరిస్థితే లేదు. అసలు పరిపాలన అనేది అసలు ఈ రాష్ట్రంలో ఉందా? శాంతి భద్రతలు అనేటివి ఉన్నాయా? ఏం లేవు. శాంతి భద్రతలు లేవు. ఎక్కడ చూసినా మానభంగాలు, ఎక్కడ చూసినా అత్యాచారాలు, హత్యలు. ఈ ప్రభుత్వం వల్ల చేసేదల్లా ఇదే కాకుండా ఎక్కడ చూసినా గంజాయి, ఒక గంజాయి రాష్ట్రంలాగా తయారు చేసిన పరిస్థితి అన్నమాట. మాఫియా బ్రాందీ షాపుల్లో ఇప్పుడైతే విచ్చలవిడిగా వేరే రాష్ట్రాల నుంచి వచ్చే సరుకు అయితేనేమి, అది పెద్ద బ్రాండ్ల పేరుతోటి ఇవి కల్తీ సారాయి తయారు చేసి ఇచ్చే కార్యక్రమం అంతా జరుగుతోంది. ఎక్కడ చూసినా, ఏ బ్రాందీ షాపులు చూసినా. పర్మిట్ రూములు, బార్లు తలపిస్తున్నాయి. పెద్ద బ్రాండ్లు ఈ రాష్ట్రంలో కొనే పరిస్థితే లేని పరిస్థితి. ఎక్కడి నుంచైనా బయట రాష్ట్రం నుంచి తెచ్చుకుంటున్నారు అందరూ. ఎందుకంటే కల్తీ అంతా, మొత్తం కల్తీ. ఇది తప్ప వేరే ఈ రాష్ట్రంలో ఉచిత ఇసుక అని చెప్పినారు. ఉచిత ఇసుక నామరూపాలే లేవు. గొప్పగా ప్రతి ఇంటికి పోయి నిత్యావసర సరుకులు ఈ రాష్ట్రంలోనే ఎక్కువ ఉన్నాయి. మేము వస్తే ఇటువంటిది ఉండదు. కరెంటు ఛార్జీలు మేము ఉండేది తగ్గించేస్తాం అని పెట్రోలు, డీజిల్ ఇవన్నీ కూడా కథలు చెప్పడం జరిగింది ఎలక్షన్లలో. గొప్పగా ఏమేమో చేస్తామని చెప్పి పెట్రోలు, డీజిల్ అంతకంతకు పెరిగిపోతుంది. కరెంటు ఛార్జీలు అయితే ట్రూ అప్ ఛార్జెస్ అని, అది ఎంత వస్తుందో తెలియదు. చాలా దారుణం. నిత్యావసర సరుకులు అయితే అందుబాటులోనే లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో జరుగుతున్నది. పరిపాలన అనేదే లేదు. అసలు సూపర్ బ్లాక్ పరిపాలన, ఒక అడ్మినిస్ట్రేషన్ లేదు, ఏమీ లేదు. చేసేదల్లా ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను దొంగ కేసులు పెట్టడం, లేని కేసులు. అసలు సంఘటనే జరిగి ఉండదు. సుప్రీంకోర్టు చెప్పింది, హైకోర్టు మళ్ళీ ఒక్కానించింది, మళ్ళీ ప్రతి పోలీస్ స్టేషన్కు పంపించింది, కలెక్టర్లకు పంపించింది, అందరికీ పంపించింది. ఈ రకంగా చాలా దారుణం. లేని కేసు ఇప్పుడు ఈ మద్యం కేసు, పాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మద్యం కేసు ఈ రకంగా ఉందని చెప్పేసి అది లేనే లేదు. అసలు బేతాల కథ ఉన్నట్టే అది లేని కేసును. అందుకే ఎందుకంటే ఆ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఒక పారదర్శకంగా సారాయి పెట్టింది. ఎందుకంటే ప్రజలు తగ్గించాలి, ప్రజలకు ఈ అలవాటును మానిపించాలి. అందుకోసం వాళ్ళకి షాక్ ఇచ్చే విధంగా రేట్లు పెడతాం అని ముందు ఎలక్షన్ల ముందే చెప్పడం జరిగింది. ప్రభుత్వం బ్రాందీ షాపులు పెట్టి రేట్లు ఎక్కువ పెట్టి అసలు మద్యం అందుబాటులో లేని పరిస్థితికి తీసుకొచ్చి ఆ రకంగా సేల్స్ తగ్గిపోయినాయి, అన్నీ తగ్గిపోయినాయి తెలుస్తోంది. దాంట్లో ఏం స్కామ్ అని చెప్పేసి, దాని పెద్ద స్కామ్ అని చెప్పేసి దాన్ని మోసే, ఈ కూటమి ప్రభుత్వాన్ని మోసే మీడియా ఉంది. ఆ మీడియాలో పుంకాలుగా పేపర్లుగా అదే వచ్చే కార్యక్రమం జరుగుతోంది. అంతా సంబంధం లేని వాళ్ళందరినీ అరెస్ట్ చేసే కార్యక్రమం
సో ఇదొకటే కాదు, అన్ని రకాలుగా అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను గ్రామాల్లో నిజంగా కూడా చాలా దారుణం. గ్రామాల్లో అయితే లేని కేసులన్నీ ఎప్పుడో అంతకుముందు ఎలక్షన్లో శ్రీకాంత్ రెడ్డి దాంట్లో అంతకుముందు ఎలక్షన్లో బాణసంచా కాల్చినారంట, అప్పుడు ఏదో ఇబ్బంది అయిందంట ఒక ఆయనకు. ఎప్పుడో జరిగిన సంఘటన దానికి ఇప్పుడు చిన్న పేపర్ పైన ఒక కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో దానిపైన కేసులు బుక్ చేయడం, దానిపైన రమేష్ కుమార్ రెడ్డిని వీళ్ళందరినీ అరెస్ట్ చేసిన కార్యక్రమం చూడండి ఎంత దారుణం. ఎప్పుడో జరిగిన సంఘటన, అది అసలు జరగని సంఘటనల పైన ఈ రకంగా ఇబ్బంది చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. ప్రజలకు కానీ ఈ రాష్ట్రానికి కానీ దోపిడీ దుర్మార్గం చేస్తున్నారు తప్ప వేరే ఏం లేదు. బ్రిటిష్ పరిపాలన మంచిగా చేసినట్టుగా అనిపిస్తుంది. నిజంగా బ్రిటిష్ పరిపాలనలో మనమంతా సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ మాదిరి బతకడం జరిగింది అప్పుడు. అటువంటిది అదే మేలనిపించే పరిస్థితికి ఈరోజు వచ్చే పరిస్థితి చాలా దారుణం. నిజంగా ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పే కార్యక్రమం తప్పకుండా తొందరలోనే ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇంగ్లీష్ ఛానళ్ళు అదే చెప్తున్నారు, వేరే రాష్ట్రాల్లో అదే చెప్తున్నారు, ఈ రాష్ట్రంలో అదే చెప్తున్నారు. ఒక దుర్మార్గమైన పరిపాలన జరుగుతుంది, ఒక అవినీతిమయమైన పరిపాలన జరుగుతుందని చెప్పేసి ముమ్మరంగా చెప్పే కార్యక్రమం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి తొందరలోనే బుద్ధి వచ్చే విధంగా ప్రజలే నడుచుకుంటారు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.